చాలా బాగుందండి. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సోను మోడల్ క్యారెక్టర్లో అది అసలు ఆల్రెడీ విశ్వక్సేన్ గారు ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇచ్చి పడేశారు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లైలా క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో ఇంకా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ అబ్బాయిలు అయితే నిజంగానే అమ్మాయి అయితే బాగుండు, లైలానే అయితే బాగుండు అనేలాగా ఉంది, అంత బాగా చేశారు. లేదండి, ఒక 2-3 సీన్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో రావడానికి ఒక 2-3 సీన్స్, ఆ 2-3 సీన్స్ తీసి పక్కన పెట్టేస్తే సినిమా అయితే చాలా బాగుంది. సో స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసి రావచ్చు, అలా ఉంది. లేడీ గెటప్లో ఇచ్చి పడేశారు. అదే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి. మీరు కూడా ఆ హీరోయిన్ ఎవరు చూడరు, లైలానే చూస్తారు. అమ్మాయి నాకే ఇంత నచ్చిందంటే అబ్బాయిలకి ఇంకెంత నచ్చుతుంది, అంత బాగుంది. అది క్రెడిట్ గోస్ టు మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ అండ్ కాస్ట్యూమర్. అసలు నిజంగా అమ్మాయా అన్నట్టుగా చూపించారు. లేదండి, ఏం అవ్వదు. ఎందుకంటే సినిమా బాగుంటే ఇప్పుడు ఈ టాక్ ఎవ్వరూ ఎక్కడ నెగిటివ్గా చెప్పట్లేదు. అది కదా మ్యాటర్. సినిమా చూసి బయటకు వచ్చి ఎలా ఉంది అనేదే మ్యాటర్. అది బాగుంది. అసలు ఏం లేదు. అది ఎందుకు వచ్చిందో కూడా నాకైతే తెలియదు సినిమాలో, మరి అదంతా ఏం లేదు. లైలా బాగుందండి, కొత్తగా ట్రై చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉన్నారు. నో, అలా ఏం లేదు. కొంతమంది చాలా వరకు ఎవ్రీబడి కెన్ వాచ్. చాలా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా ఫుల్ టైం పాస్ అయిపోయింది సినిమా. మీకు ఏం నచ్చింది సినిమాలో? మెయిన్గా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది, లైలాగా బాగున్నాడు. అండ్ సునిశ్చిత్ ఉన్నాడు. సునిశ్చిత్ బాగా యూజ్ చేసుకున్నాడు సినిమాలో. ఎప్పుడు సునిశ్చిత్ ఎప్పుడు ఏదో స్టోరీ చెప్తుంటాడు కదా, దాన్ని వాడుకొని సినిమాలో యూజ్ చేసుకున్నాడు. చాలా బాగా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ సినిమా. చాలా బాగుంది. లేడీ గెటప్లో చాలా బాగున్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీ ఇంకా అభిమన్యు సింగ్ వీళ్ళందరూ బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. స్టోరీని పట్టించుకోవద్దు, స్టోరీలో పెద్ద డెప్త్ ఏం లేదు. తెలిసిన స్టోరీ ట్రైలర్లో ఎలా ఉందో అలానే సినిమా అలానే సాగుతుంది. సేమ్ సంక్రాంతికి వస్తున్నాం ఎట్లుందో, పెద్ద లాజిక్. పృథ్వీ సీన్స్ ఉన్నాయి, పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. అంతేమి బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా మంచిగా అందరు సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే అతను ఎవరో మాట్లాడేందుకు సినిమాని బాయ్కట్ చేయడం కరెక్ట్ కాదు. లేడీ గెటప్లో చాలా బాగున్నాడు, చాలా ఫన్నీగా ఉంది. చాలా ఫన్నీ. సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే మన లైలా అండ్ సోను మోడల్ గారు చాలా బాగా చేశాడు. హీరోయిన్ చాలా బాగుంది. స్టోరీ రొటీన్ తెలిసిపోతుంది, ట్రైలర్ చూసి తెలిసిపోతుంది. అది ఒక్కటే మనకి అనిపిస్తుంది తప్ప సినిమా లాజిక్ ఇవన్నీ మైండ్ అంతా పక్కన పెట్టేసి చూస్తే మటుకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఎక్కడ బోర్ కొట్టదు, ఫుల్ టైం పాస్ ఉంది. సాంగ్స్ సాంగ్స్ అదిరిపోయినాయి. సాంగ్స్ కోయి బాగుంది సార్.